కాశీ మహాక్షేత్రానికి నమస్కరిస్తూ విశ్వనాథమయమైన ఈ సభా సదస్సుకి అంజలిస్తూ పరమేశ్వరుని కొన్ని పేర్లలో రుద్ర ఒకటి. శివ, రుద్ర, మహేశ్వర, సదాశివ ఇత్యాది నామాలు వినగానే మనకి పరమేశ్వరుడు గుర్తుకొచ్చి నమస్కారం చేసుకుంటాం. శివ అనేటప్పుడు మంగళకరుడు అని. రుద్ర అనే శబ్దానికి అర్థం ఏమిటి? రుద్ర అనగానే మనకు తెలియని ఒక ఆవేశం వచ్చేస్తుంటుంది. అంటే రుద్ర శబ్దానికి ఒక తీవ్రత ఉంది అని మనం అనుకుంటూ ఉంటాం. కానీ రుద్ర శబ్దానికి ఉన్న అర్థాలు మనం పరిశీలిస్తే పరబ్రహ్మము యొక్క పేరే రుద్ర. విష్ణు, రుద్ర, శివ ఇవన్నీ ఒకే పరమాత్మ యొక్క పేర్లు. అందుకే మనం విష్ణు అన్న పరమాత్మను ఎందుకంటామంటే పరమాత్మ పేరు విష్ణువు గనక ఆ పరమాత్మని విష్ణువుగా, రుద్రుడుగా, శివునిగా నమస్కరిస్తున్నాం. వేదం ఎంత అందంగా చెప్పిందంటే ఓం నమో భగవతే రుద్రాయ విష్ణవే మృత్యుర్మే పాహి అంటున్నది. నమో భగవతే రుద్రాయ విష్ణవే, ఇది వేదంలో ఉన్నమాట. రుద్ర శబ్దం వచ్చిన వెంటనే మళ్ళీ విష్ణవే అనే శబ్దం రావడంలో రుద్ర విష్ణువు కూడా ఒకే పరతత్వం యొక్క స్వరూపమును అర్థమవుతున్నది. రుద్ర విష్ణు కూడా ఒకే పరమేశ్వరుని యొక్క నామము. అలాగే ఋగ్వేదం మొదలుకొని అన్ని వేదాల్లో రుద్రం ఉన్నది. ఋగ్వేదంలో రుద్రమంత్రాలు చెప్పమంటే ఋగ్వేద పండితులు చెప్పగలరు. సామవేదంలో మళ్ళీ రుద్రం ఉన్నది. అది సామగానంతో ఎంతోసేపు వాళ్ళు వివరిస్తారు. ఇక యజుర్వేదాంతర్గతమైన రుద్ర నమ్మకం చాలా ప్రసిద్ధి చెంది ఉన్నది. పైగా మన కృష్ణ యజుర్వేద పాఠం ప్రకారంగా రుద్రం ఒకటి. ఇక్కడున్న తెలుగువారు ఎక్కువ గనక వీరందరికీ ఆ పాఠం తెలుసు. శుక్ల యజుర్వేదంలో కూడా రుద్రం చెప్పబడుతున్నది. పాఠ భేదం ఉంటుంది తప్ప మంత్రభేదం ఉండదు ఇక్కడ. ఇక అధర్వేదంలో రుద్రతత్వం చాలా వివరించబడుతున్నది. చతుర్వేదముల యందు ఉన్నది. ఇక పురాణాదుల యందు వచ్చేటప్పటికల్లా రుద్రవైభవం మరీ విశేషంగా ఉన్నది. శివపురాణంలో రుద్ర సంహిత, కోటి రుద్ర సంహిత ఇత్యాది పేర్లతో రుద్రతత్వం వ్యాఖ్యానించబడుతున్నది. అంతెందుకు శృతులు, స్మృతులు, అదేవిధంగా పురాణములు ఇవన్నీ కూడా శివతత్వాన్ని చెప్తున్నాయంటూ 10 పురాణంబులీశ్వరు ప్రస్తుతించు వరుస 8 అన్యదేవతల తెలుపు చంద్రమౌళి ప్రభావంబు సమధికముగా శృతుల ఎట్ల పురాణ సంహితలు నడుచు అంటారు శ్రీనాథ మహాకవి. 18 పురాణాల్లో 10 పురాణాలు ఈశ్వరుని గురించి చెప్తున్నాయి. అది అంత చక్కగా చెప్పాడు. శృతుల ఎట్ల పురాణ సంహితలు నడుచు చంద్రమౌళి ప్రభావంబు సమధికముగా. చంద్రశేఖరుడైన యొక్క శివుని ప్రభావాన్ని వేదముల వల్లనే పురాణములు కూడా అధికంగా తెలియజేస్తున్నాయి అన్నాడు. వేదముల వల్లనే అని చెప్పడంలో అర్థం ఏంటంటే వేదములు పరమేశ్వరు గురించి ప్రస్తుతించే, అదే విధంగా పురాణములు కూడా తెలియజేసే. 18 పురాణాల్లో 10 పురాణాలు శివతత్వ పారమ్యాన్ని తెలియజేస్తున్నాయి. అలాంటి పరమేశ్వరి యొక్క రుద్ర అనే నామ మహిమను ప్రస్తావన చేసుకుంటూ వేదము ఎలా సంభావించిందో రుద్రుని గ్రహించాలి. అసలు రుద్ర నమక రాశి ఒకటి ఉన్నది వేదమునందు. 11 అనువాకాలు. ఈ 11 అనువాకాల రుద్రం గురించి మహిమ చాలా విశేషంగా ఉపనిషత్తుల్లో మళ్ళీ ప్రత్యేకంగా చెప్పబడుతున్న రుద్ర మహిమ. మళ్ళీ ప్రత్యేకించి పురాణాల్లో, అనేక పురాణాల్లో కేవలం రుద్రం యొక్క ప్రత్యేకత చెప్పారు. వ్యాసుడు అంతటితో ఆగకుండా మహాభారతంలో స్వయంగా రుద్రం యొక్క వైభవాన్ని తెలియజేశాడు. ఎక్కడంటే ద్రోణ పర్వంలో స్పష్టంగా వ్యాస భగవానుడే అర్జునుడికి తెలియజేస్తాడు రుద్రుని యొక్క మహిమ. అలాగే అశ్వత్థామకు కూడా తెలియజేస్తాడు. అక్కడ శతరుద్రీయమును ఒక ప్రత్యేకమైన అధ్యాయం ఉంది. ఎవరైతే రుద్ర నమకాన్ని మంత్రసహితంగా చదవలేని వారు ఉంటారో వారు శతరుద్రీయ శ్లోకాలు చదివితే చాలు ఆ రుద్ర పఠన విశేష ఫలాన్ని పొందుతారు అని తెలియజేశాడు. అక్కడ తాగకుండా అనుశాసనిక పర్వంలోను, అశ్వమేధ పర్వంలో స్వయంగా కృష్ణ పరమాత్మ రుద్రుని యొక్క వైభవాన్ని చెప్తాడు. శతరుద్రుని యొక్క ప్రస్తావన చేస్తాడు. ద్రోణ పర్వంలో కూడా కృష్ణ పరమాత్మ శతరుద్రుని యొక్క వైభవాన్ని అర్జునుడికి చెప్పడం కనబడుతుంది. కానీ మహాభారతంలో రుద్రుల గురించి శతరుద్రీయం గురించి చెప్పారు. శతరుద్రీయం అంటే యజుర్వేదంలో ఉన్న 11 అనువాకాల రుద్ర మంత్రాన్ని ఏదైతే మనం రుద్ర నమ్మకం అంటామో దాన్ని శతరుద్రీయం అంటారు. ఇక్కడ దానికి రుద్రం అని కూడా పేరు ఉన్నది. ఇక్కడ దానిలో సంపూర్ణ రుద్ర తత్వం చెప్పబడుతున్నది. అయితే మొత్తం 11 అనువాకాల రుద్రం ఎవరైతే నిత్యం అనుష్ఠానం చేస్తారో వారు మొత్తం వేదం అధ్యయనం చేసిన ఫలితం లభిస్తుంది అని శాస్త్రం చెప్తోందంటే విద్యాసు శృతునుత్కృష్ట త్రైకాదశిని శృతవు అని చెప్పిన ఆర్షవాక్యం గుర్తొస్తున్నది. విద్యలన్నిట్లో మొత్తం 18 విద్యలు లేదా 14 విద్యలు ఆర్ష విద్యలైతే అందులో వేద విద్య గొప్పది కనుక విద్యల్లో వేదం గొప్పది అయితే వేదమునందు శతరుద్రీయం గొప్పది అన్నారు. అయితే వేదాన్ని 2 భాగాలుగా చేస్తారు అందరూ కూడా. కర్మకాండ, జ్ఞానకాండ ప్రధాన. ఈ రెండింటికి అనుసంధానంగా ఉపాసనాకాండ ఉంటుంది. అది చేసే పద్ధతి ప్రకారం అయితే కర్మకాండకైనా జ్ఞానకాండకైనా అన్వయిస్తుంది కనుక దాని ప్రత్యేక కాండ అన్నాం. కానీ ప్రధానంగా కర్మకాండ, జ్ఞానకాండ. అందుకే కర్మ బ్రహ్మ స్వరూపిణి కాండద్వయోపాధ్యాయ అంటున్నాం మనం. ఈ కాండద్వయంలో కర్మభాగానికి చెప్పిన సాధారణంగా జ్ఞాన భాగంలోకి రావు. అంటే ఉపనిషత్ తత్వంలోకి తీసుకురారు. ఇందులో ఉన్న అందులోకి వెళ్ళం.
అందులోవి ఇందులో కలిపేసుకుంటే ప్రకరణ భేదం అంటారు. ఇక్కడ అయోమయం ఏర్పడుతుంది. శంకర భగవత్పాల వారు అనేక భాష్య గ్రంథాల్లో ఆ ప్రకరణం వేరు, ఈ ప్రకరణం వేరు అని చక్కగా స్పష్టంగా చూపించారు. అయితే కర్మకాండలో ఉంటూ జ్ఞానకాండకు కూడా పనికొస్తూ రెండిటికి అన్వయించగలిగే భాగం ఏదై అంటే రుద్రము. అందుకే రుద్రము కర్మకాండలో చెప్పబడుతుంది. అంటే యజుర్వేదంలో ఆ చతుర్థ ప్రపాఠకంలో వస్తున్నది ఇక్కడ.